ఓం శాంతి. అయితే ఈ నెలంతా కార్తీక మాసం కనుక చాలామంది దీక్షలు మాల్లో ఉండి అదే దీక్ష చేసినప్పుడు దాడి అంటే ఈ గెడ్డం పెరగడం, తర్వాత తపస్సులు చేసినప్పుడు గెడ్డం పెరగడం, ఇవన్నీ గుర్తులు అన్నమాట. అంటే మనం పురుషార్థంలో ఎంత చేస్తున్నాం ఏంటి అనమాట. అంటే దేవతల్లోని కూడా మన శంకట కానీ బ్రహ్మం కానీ గెడ్డాలే చూపిస్తుంటారు. ఇవంతా ఏంటంటే ఒక గుర్తులు, మనకు ఐడెంటిఫికేషన్ కొన్ని ఎగ్జాంపుల్స్ గుర్తులు చూపిస్తుంటారు. అయితే మీ అందరి కోసం నేను ఏం చేస్తున్నానంటే ఈరోజు వెళ్ళి మరి ఏంటంటే ఇదే చేసుకొని కలర్ వేస్తాను. అంటే ఒకేసారి ఏంటి వేసారంటారన్నమాట. అంటే ఆత్మను మనం సౌందర్యంగా తయారు చేసుకోవాలి, ఆత్మని సుందరంగా చేసుకోవాలి. మన అన్నమయ్యలను కూడా చెప్తారు కదా, అంటే ఆత్మ సౌందర్యం కావాలి, ఆత్మ సుందరం. శరీరానికి ఎంత అలంకరణ ఉన్నంటే శరీరాన్ని మాయ ఆకర్షిస్తారు, శరీరాన్ని ఏంటంటే మాయ ఆకర్షిస్తుంది. దీన్నే రావణుడు అంటాడు. మనోభిరాముడైన మనసును ఆకర్షించేది పరమాత్మ అన్నమాట. అంటే శరీరం తాలూకా ఆకర్షణ లేకుండా ఆత్మను ఆకర్షించి ఆత్మ పరమాత్మ చుట్టూ తిరగలమాట. దీనికోసం అంటే రేపు ఉండి సడన్గా చాలామంది చూస్తున్నారు కదా, కలర్ వేస్తారు ఏంటి అని అనుకుంటాం. మీ అందరి కోసం కలర్ అది వేస్తున్నమాట. దేనికి వేస్తున్నామంటే ఇటువంటిది ఏమీ లేదు. మనం ఏంటంటే మన జీవిత సత్యంలో కర్మల అనుసారంగానే వెళ్తూ ఉంటాము. కర్మలు అనేటప్పుడు ఎవరూ దుఃఖం లేని కర్మలు చెయ్యాలి. అవతల మనలో కూడా నా నెగిటివ్ ఆలోచన లేకుండా పాజిటివ్ ఆలోచన రావాలి ముందే అనమాట. ముందే ఇవన్నీ మనం చూసుకుంటాం. మనం చూసేది ఆత్మ. ఏదైనా ఎప్పటికైనా ఏంటంటే పండు అయినా పక్కాగా అయిపోవాలన్నమాట. పండు పక్కాగా అయిపోతుంది, దాని రుచి ఉంటుంది. రుచి వచ్చినప్పుడు కొన్ని కాయలు పండు కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా పక్కా అవ్వకుండా పళ్ళు తీసేసి ఏం చేస్తారంటే గడ్డి కానీ బియ్యంలో కానీ పెడతారు. ఏంటంటే ముందుగా తెంపేశారు కనుక అవి పళ్ళు అవ్వాలి కనుక ఆ పళ్ళు అవుతే దాని రుచి బాగుంటుందని పెడతారు. అలాగే మనం కూడా ఏంటంటే చాలామంది ఈ పండిపోయిన వాళ్ళు కూడా చాలామంది రంగులు వేసుకుంటారు. అంత రంగుల ప్రపంచం కదా. అంటే ఏంటంటే చాలామంది అనుకుంటారు ఇలాగే అంటే వాళ్ళు అంటే నూటికో కోటికో అని కొంతమందిలో వస్తుంది కదా, అంతమందిలో కాబట్టి కొంతమందిలో ఉత్పన్నం అవుతుంది, సహజం, అది నేచర్ అన్నమాట. అంటే దీనివల్ల ఏంటంటే కొంచెం ఈ కలర్ వేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు వయసు 58 చాలామంది ఆత్మలో మనకి తొందరగా వస్తాయి. జీన్స్ ప్రకారంగా ప్రకృతి నేచర్ ప్రకారంగా శరీరం మార్పులు చేర్పులు జరుగుతుంటాయి కదా, దానికి అదే కర్మలో కూడా మనకి ఏంటంటే రకరకాల భిన్నంగా వస్తుంది. ఒక్కొక్కరికి ఒక రకంగా కర్మ వస్తుంది. ఒకరికి ఇది, ఒకరికి అది, అది అందరికీ ఒకలా రాదు. ఈ జ్ఞానం అలాగే పరమాత్మ చెప్తున్నాను. మొట్టమొదటి ఏంటంటే ఆత్మ పరమాత్మను ఎక్కువగా స్మృతి చేయాలి. దాని ద్వారా సంతోషాన్ని ఆనందం స్వీకరించి చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఆత్మ బలం కావాలి. ఆత్మకి ఎప్పుడైతే బలం ఉందో మనసు శక్తిశాలిగా తయారవుతుంది. మనసు చేసే సంకల్పాలు అవి కూడా సఫలం అవుతాయి. ఎందుకంటే ఆత్మ ఎప్పుడైతే పరమాత్మతో సంబంధం ఉందో అప్పుడు పరమాత్ముడు తను చేయవలసిన కార్యాలు ఏ చేయాలో అవి చేస్తారు. అప్పటి వరకు కూడా అన్నప్పుడు రావణ సీత ఏం చేసిందంటే 14 సంవత్సరాలు అలాగా ఆ తపస్సులో ఉండిపోయినట్టు చూపించింది. ఇంక రెండో మాటలేదు, కిక్కు బిక్కలేదు, మిగతా అంతా కథ నచ్చింది.